మొన్న శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వీళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు మ్యాచ్ చూసి ఆ రాత్రికే తిరిగి అమరావతికి చేరుకున్నారు. లోకేష్ మర్నాడు ఉదయమే గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్కు స్వాగతం పలికారు. ఆ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళారు. దీని మీద సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ చేస్తున్న రాద్ధాంతానికి లోకేష్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్ళాడు అన్నట్టుగా సాక్షి కథనం వండింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతూ విహారయాత్రలు చేస్తున్నారని, అధికారికంగా ఖర్చుల వివరాలు వెల్లడించడం లేదని, ప్రత్యేక విమానం ఖర్చు గంటకు 3.5 నుంచి 6 లక్షల వరకు ఉంటుంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి 10 నుంచి 15 లక్షలు ఉంటుంది, వెరసి లోకేష్ పర్యటన ఖర్చు ₹1 కోటి పైనే ఉంటుంది, దీనికి లెక్కలు ఎవరూ చెప్పట్లేదని వీళ్ళు సాక్షిలో ప్రసారం చేశారు, సాక్షి పత్రికలో రాశారు. వాస్తవానికి లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో కొలంబో వెళ్ళలేదు, సొంత డబ్బుతోనే విమానం బుక్ చేసుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షికి ట్విట్టర్ ద్వారా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఫ్లైట్ నాదే, మ్యాచ్ టికెట్టు నాదే, నీ దుడ్లతో మ్యాచ్ చూస్తున్నా ఏమి, నీ దుడ్లు ఖర్చు చేసినా నీకేంటి బాధ అని కౌంటర్ ఇచ్చారు. దాంతోపాటుగా ఫ్యాక్ట్ చెక్ స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. తప్పుడు విమర్శలు చేస్తే చంద్రబాబులాగా విశాల హృదయంతో చూసి చూడనట్టు వదిలేసే మెంటాలిటీ తనది కాదని లోకేష్ స్పష్టం చేసినట్టు అయింది.